రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు ఏ ఏ అంశాలపైన శిక్షణ అవసరమో తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఫామ్‌ను ఇవ్వడం జరిగింది. అది ఉపాధ్యాయులు ఎలా ఫిలప్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి లింకును టచ్ చేయాలి. ఈ లింకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేస్తేనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీచర్ ట్రైనింగ్ అసెస్మెంట్ అనేది 4 భాగాలుగా ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. ప్రీ సర్వే, తర్వాత వీడియోలను చూడండి, తర్వాత పోస్ట్ సర్వే. ప్రీ సర్వే, పోస్ట్ సర్వేలలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలకు కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. సమాధానాలు ఇచ్చింటారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేస్తానే కొంచెం పైకి స్క్రోల్ చేస్తానే మెయిల్ ఐడి, టీచర్ నేము, టీచర్ ట్రెజరీ ఐడి, తర్వాత సెలెక్ట్ జెండర్, మన యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత ఫోన్ నెంబర్, సెలెక్ట్ డిస్టిక్, మనం ఏ జిల్లా అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లా అయితే అనంతపురం, కడప అయితే కడప, పుట్టపర్తి అయితే పుట్టపర్తి. ఇలా జిల్లాను సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత మండలం, మనం ఏ మండలం అయితే ఆ మండలం రాయాలి. తర్వాత స్కూల్ యూడైస్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత కింద స్కూల్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ టైప్, అది మన స్కూల్ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్కు సంబంధించింది ఇక్కడ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ అయితే మున్సిపాలిటీ, లేదా ఎంపీపీ జెడ్పీపీ అయితే ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్, ఏదైతే ప్రైవేట్ ఎయిడెడ్ అయితే ప్రైవేట్ ఎయిడెడ్, టోటల్గా దేనికి సంబంధించి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలం ఉంటుంది. నెక్స్ట్ కాలాన్ని మనం చూసుకోవాలి. మరి సిఆర్పిలు అయితే ఎన్ఏ అని లాస్ట్లో ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. మరి తర్వాత మన క్లస్టర్ టైప్ రూరల్ అర్బన్ అంటుంది, అదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్లాసెస్ మనం ఏ టీచ్ చేస్తున్నామో ఆ క్లాసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బాక్స్లో టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయి. ఒకవేళ సెలెక్ట్ చేసినాక పలాంటి క్లాస్ మనం చెప్పలేదంటే మళ్ళీ దాన్ని టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలాగే మన యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే టచ్ చేస్తే, చేతితో టచ్ చేస్తే అక్కడ టిక్ మార్కు పడుతుంది అన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ను టచ్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ను టచ్ చేస్తేనే మనకు ప్రీ సర్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రీ సర్వేలో మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. అన్నీ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను చదివి మనం వాటికి సరైన ఆన్సర్ను ఉంచాలి. ఒకవేళ ఇది ఇంగ్లీష్లో అర్థం కాలేదంటే తెలుగులోకి కావాలంటే మార్చుకోవచ్చు. దానికి ఫస్ట్ పైన 3 డాట్స్ని టచ్ చేస్తే మనకు వస్తుంది. దాంట్లో ట్రాన్స్లేట్ అని టచ్ చేస్తే ట్రాన్స్లేట్ అని కొడితే తెలుగులోకి మారిపోతుంది. ఇలా తెలుగులోకి మారిన తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 10 క్వశ్చన్లకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, తదుపరిని దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని టచ్ చేస్తేనే మనకు ఇలా వీడియో 1 అని ఓపెన్ అవుతుంది. ఆ వీడియో 1ను టచ్ చేయాలి. టచ్ చేసి వీడియో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అనే దాన్ని టచ్ చేయాలి. Learning. In this video, we'll dive into various types of assessments and discover how they help us understand and support our students' progress. There are two main types: norm referenced and criterion referenced. Norm referenced వీడియో 1 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తేనే వీడియో 2 ఓపెన్ అవుతుంది. వీడియో 2 కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. అలాగే వీడియో 3 కంప్లీట్ అయితేనే నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. అలాగే వీడియో 4 కూడా ప్లే అవుతుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు పోస్ట్ సర్వే వస్తుంది. పోస్ట్ సర్వేకి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి, వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. allowing students to focus on students recognize. Thank you for joining us for part. Welcome to the video on best practices for developing multiple choice questions or MCQs, part 2. In part 1, we learned about 3 important best practices
that help enhance the quality of our questions. These practices include making the questions clear and focused, ensuring options are similar and parallel to avoid confusion, and testing the main ideas and lasting skills students need. Now, let's dive into the remaining best practices that will further improve our video on best practices while developing MCQ questions. Namaste, teachers of Andhra Pradesh. Welcome to the video on the test blueprints. In this video, we will learn about what a test blueprint is, the benefits of using a test blueprint, and the steps involved in creating a test blueprint. We all have seen and heard about test blueprints. Let's understand what they actually mean. Grade 6 students just had their math exam. While some found that the questions were difficult and confusing, some found questions to be easy and direct to answer, and others found the questions were exact repeats of the last few years. What conclusions can we draw about the assessment after observing their discussions? Do you think the assessment being discussed by the students was aligned with what they learned in the class? Many times we come across assessments that proves the accuracy of what it intends to test. As we all know, the validity of an assessment refers to the degree to which a test measures and what. For example, in this blueprint, no MCQs and short answer test items measure the ability to understanding and application, and no long answer question test for remembering. Therefore, the test paper would be unbalanced. Each topic by considering how information you need. నాలుగో వీడియో అయిపోతానే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ పోస్ట్ సర్వే అనేది వచ్చింది. ఈ పోస్ట్ సర్వేలో మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 10 క్వశ్చన్లు ఇంగ్లీష్లోనే ఉంటాయి. వీటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఇంతకుముందు చెప్పినట్లుగా 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్లేట్ అని టచ్ చేస్తే కనుక తెలుగులోకి మారిపోతుంది. ఇలా తెలుగులోకి మారిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ను జాగ్రత్తగా చదివి వాటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ను మనం ఇక్కడ టచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 4 వీడియోలు చూసినట్లయితే మనం దాదాపు అన్ని ప్రశ్నలకు కూడా కరెక్ట్ సమాధానాలను ఉంచవచ్చు. ఈ కరెక్ట్ సమాధానాలను ఉంచిన తర్వాత కింద తదుపరి అని ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తేనే మనకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 2 క్వశ్చన్లకు కూడా 5 ప్రమాణాలు ఇచ్చి ఉంటాడు, 1 2 3 4 5 అనేది. ఈ వీడియోలో మనకు ఏ విధంగా సహాయపడ్డాయి అనే దాని గురించి ఉంటాయి. వాటిలో మనకు ఎంతవరకు సహాయపడి ఉంటే వాటిని టచ్ చేయాలి, అది స్కేల్ అన్నమాట. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు సబ్మిట్ అనదర్ రెస్పాండ్ వచ్చేది, యువర్ రెస్పాన్స్ ద హ్యాజ్ బిన్ రికార్డెడ్ అని వస్తుంది అనమాట. దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ అండ్ ఆల్.